సంక్రాంతి వెళ్లి ఒక పక్షం రోజులైనా మూడు చింతలపల్లెలో చలి మాత్రం పూర్తిగా తగ్గలేదు. ప్రసాద్ గారి ఇల్లు ఉదయపు వేళ చాలా ప్రశాంతంగా ఉంది. పెద్ద కోడలు అనామిక డాక్టర్ చదువు చదివినా పట్నం వెళ్లకుండా ఊర్లోని జనాలకి చాలా తక్కువ ఫీజు తీసుకుని వైద్యం చేస్తుంది. తినే ఆహారానికి మన ఆరోగ్యానికి సంబంధం ఉందని అనామిక భావిస్తుంది. అందుకే రసాయనాలు వాడకుండా సహజ సిద్ధమైన కూరగాయల్ని పెరట్లోనే పండిస్తుంది. రోజు ఉదయం పెరట్లో మొక్కలకి నీళ్లు పెట్టడంతో అనామిక దినచర్య ప్రారంభమవుతుంది. అమ్మా అనామిక, అప్పుడే పెరట్లోకి వెళ్ళావా తల్లి? ఈ మంచులో కూడా నువ్వు పెరట్లో ఏం చేస్తున్నావమ్మా? ఈరోజు వంటకి కూరగాయలు కోస్తున్నానత్తయ్య. ఇలా తాజాగా కూరగాయలు కోసి వండితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మనకి వస్తుంది అత్తయ్య. మావయ్య గారికి ఇష్టమని మెంతికూర కూడా తీసుకొస్తాను. ఈరోజు మావయ్య గారికి ఇష్టమైన మెంతికూర పప్పు, మీకిష్టమైన వంకాయ వేపుడు చేద్దాం అనుకుంటున్నాను అత్తయ్య. అప్పుడే హాల్లో ఉన్న ప్రసాదు, అమ్మా అనామిక, నువ్వెప్పుడూ మా ఆరోగ్యం గురించి ఆలోచిస్తావమ్మా. నీ చేతి వంట తింటున్నప్పటి నుంచి నా షుగర్ లెవెల్స్ అదుపులోకి వచ్చాయి తల్లి. ఆయాసం కూడా ఇప్పుడు రావటం లేదు. ఇట్టా సహజ సిద్ధమైన పదార్థాలతో చేసిన వంటలు తింటంటే నా ప్రాణం లేచొచ్చినట్టుంది తల్లి. కాసేపటికి వంటగదిలోకి వెళ్లి కషాయం చేసుకొస్తుంది అనామిక. మావయ్య, అత్తయ్య, ఇదిగోండి మీకోసం ఈరోజు కషాయం చేశాను. ఇది మీ గొంతుకి చాలా మంచిది. కషాయమా? చిన్నప్పుడు నాకు జలుబు చేస్తే మా అమ్మ నాకు ఇట్లాంటి కషాయమే చేసి ఇచ్చేది. మా అమ్మ కషాయం దెబ్బకి నాకు వెంటనే జలుబు తగ్గేది. ఇక అప్పుడే అవని, అంజలి అక్కడికి వస్తారు. అవని మొబైల్లో ఏదో ఫుడ్ యాప్ చూస్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బా, ఏంటి మావయ్య గారు పొద్దున్నే ఆ చేదు కషాయం తాగుతూ ఆనందపడుతున్నారు? నాకైతే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ క్యాపిచినో తాగాలనుంది. ఇక్కడ కనీసం మంచి కాఫీ షాప్ కూడా లేదు. అవును మావయ్య, నాకైతే క్రంచీగా ఉండే చీజ్ బర్గరు, ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనిపిస్తోంది. మేము సిటీ నుంచి వచ్చినప్పటి నుండి ఆ తోటకూర, గోంగూర అంటూ ఏదో ఒక ఆకుకూర వారానికి 2 సార్లు వండుతున్నారు. ఆ ఆకుకూరలను చూసి నాకైతే భోజనమే చెయ్యాలనిపించడం లేదు. అక్క, నువ్వు ఇవన్నీ ఎలా తింటావు అసలు? అంజలి, రుచి 4 వరకే ఉంటుంది తల్లి, కానీ ఆరోగ్యం శరీరం మొత్తానికి కావాలి. ఆ బర్గర్లు, పిజ్జాల్లో ఉండే మైదా, పాత నూనె మన పేగుల్ని పాడు చేస్తాయి. మన తోటలో పండిన ఈ కూరగాయలు అయితే బలం ఉంటుంది. ఇందులో ఉన్న బలం ఎందులోనూ ఉండదు. అక్క, నువ్వు మరీ పాతకాలం ముచ్చట్లు చెప్తావు. సిటీలో మేమందరం ఇవే తింటూ ఉంటాం అక్క. అక్కడ ఎవరికి ఏం అవ్వట్లేదు కదా మరి. ఆయన టేస్ట్ ఇంపార్టెంట్ అక్క. ఆ మసాలాలు, ఆ సాసులు ఉంటేనే కదా తిన్నట్టుగా ఉండేది. ఆవనే అంజలి, ఒకసారి అనామిక చెప్పేది కూడా ఏనండి. మసాలాలు, ఏవేవో రుచి కోసం వాడే పదార్థాలతో చేసిన తిండి తింటే ఆరోగ్యం పాడవుద్ది. రేపొద్దున్న ఏదైనా తేడా వస్తే ఎవరు బాధపడతారు? మీరేగా. అవని, అంజలి శారద మాటల్ని పెడచెవిన పెట్టారు. కాసేపటికి అవని సురేష్కి కాల్ చేసింది. సురేష్, నువ్వు అరుణ్ రేపు ఊరికొస్తున్నారా? అవని, ఎలాగూ వీకెండ్ కదా, రేపు మార్నింగ్ వచ్చేస్తాం. నాకు ఇక్కడ వండే ఆ కూరలు నచ్చట్లేదు. మీరు వచ్చేటప్పుడు సిటీ నుండి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకురండి. ఏమేం కావాలో నీకు టెక్స్ట్ చేస్తా. ఓకే అవని. మరుసటి రోజు మధ్యాహ్నం సురేష్, అరుణ్ పట్టణం నుంచి కొన్ని పార్సిల్స్ తెచ్చారు. అందులో చికెన్ నగ్గేట్స్, స్పైసీ నూడిల్స్ ఉన్నాయి. ఇదిగోండి అవని, అంజలి, మీ కోరిక తీర్చడానికి స్పెషల్గా టౌన్ నుంచి తెచ్చాం. ఫుడ్ ఐటమ్స్ అని వేడిగానే ఉన్నాయి, త్వరగా తినేయండి. వావ్ సురేష్, నువ్వు గ్రేట్. నేను ఎప్పటి నుంచో ఈ ఎక్స్ట్రా చీజ్ పిజ్జా కోసం వెయిట్ చేస్తున్నాను. అంజలి రా, ఈ నూడిల్స్ చూడు ఎంత స్పైసీగా ఉన్నాయో. అబ్బబ్బబ్బబ్బా, ఆ వాసన చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. రమేష్ బావ గారు, మీరు కూడా కొంచెం టేస్ట్ చేయండి. లేదంజలి, నాకు అనామిక చేసిన రాగి సంకటి చాలు. ఈ మైదాతో చేసిన తిండ్లు నాకు పడవు. అవని, కొంచెం చూసి తినండి. ఆ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఘాటుగా ఉన్నాయి. అవి బాడీకి హీట్ చేసేస్తాయి. పర్వాలేదక్క, ఇవన్నీ మాకు అలవాటే. ఇదిగో చూడు, ఈ న్యూడిల్స్ అయితే ఎంత బాగున్నాయో. ఆ రోజు మధ్యాహ్నం అవని, అంజలి ఇద్దరూ కలిసి ఆ జంక్ ఫుడ్ని కడుపు నిండా ఆస్వాదించారు. అనామిక వండిన ఆ భోజనాన్ని వాళ్ళసలు ముట్టుకోలేదు. కాని సాయంత్రం అయ్యేసరికి అసలు కథ మొదలైంది. సాయంత్రం హాల్లో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. హఠాత్తుగా అవని ముఖం పాలిపోయింది. ఆమె పొట్ట పట్టుకుని విలవిల్లాడిపోతుంది. అమ్మా సురేష్, నా కడుపులో ఏదో తిప్పుతోంది. చాలా
నొప్పిగా ఉంది. ఏదో మంట పుడుతున్నట్టు అనిపిస్తుంది సురేష్. ఏమైందవని? గ్యాస్ ట్రబుల్ ఏమైనా ఉందా? తెలీదు, నొప్పి అయితే చాలా తీవ్రంగా ఉంది. వికారంగా కూడా అనిపిస్తుంది సురేష్. అనామిక వెంటనే అవని నాడిని చెక్ చేసింది. అవని, నేను ముందే చెప్పానా లేదా? ఆ పిజ్జాలో ఉన్న ఆ చీజ్, ఆ పాత నూనె వల్ల నీ స్టమక్లో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఆ మాత్రం దానికి ఏమి కాదక్క. ఒక్క సోడాతో అంతా సెట్ అవుతుంది. నేను కూడా తిన్నాను కదా, మరి నాకేమీ కాలేదు. అవని యొక్క కొంచెం సెన్సిటివ్ అంతే. అంజలి, ఇది నవ్వులాట కాదు. హెవీ గ్యాస్ ట్రబుల్ అయితే ప్రాణానికే ప్రమాదం. అవని, ఇటు చూడు, కళ్ళేమైనా తిరుగుతున్నాయా? అవునక్క, ఊపిరి కూడా ఆడట్లేదు. ఏవండి, త్వరగా వేడి నీళ్ళు తీసుకురండి. అత్తయ్య, వంటింట్లో వాము ఉంటుంది, కాస్త చూడండి. అనామిక వెంటనే వాముని వేడి నీళ్ళలో వేసి కొంచెం ఉప్పు కలిపి అవనికి తాగించింది. 10 నిమిషాల తర్వాత అవనికి కొంచెం ఉపశమనం కలిగింది. అవని, ఇప్పటికైనా నా మాట విను. ఈ జంక్ ఫుడ్లో ఉండే ప్రిజర్వేటివ్స్ మన జీర్ణ వ్యవస్థని నెమ్మదిగా నాశనం చేస్తాయి. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఇకపైనైనా జాగ్రత్తగా ఉండండి. అంజలి అప్పటికి వినకుండా ఇలా అంటుంది. అక్క, ఏదో ఒకసారి ఇలా అవుతుంది. టేస్ట్ బాగున్నప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి భరించాలి. ఓ వారం రోజుల తర్వాత అంజలి పంతం బట్టి మరీ టౌన్ నుంచి ఎక్స్ట్రా స్పైసీ బకెట్ చికెన్ అలాగే కూల్ డ్రింక్స్ తెప్పించుకుంది. వద్దులే అమ్మ అంజలి, వద్దు తల్లి. ఈ మధ్యనే కదా ఆ బయట ఫుడ్ వల్ల అవని ఇబ్బంది పడింది. గోంగూర పచ్చడి, పప్పుచారు ఉందిగా, తినొచ్చుగమ్మా. అత్తయ్య, ఈసారి నేను తక్కువ తింటానులే. ఆ చికెన్ వాసన చూస్తుంటే ఆగలేకపోతున్నాను. అవునత్తయ్య, ఏదో ఒక్కరోజు తింటే ఏం అవ్వదులే. అక్క, నువ్వు కూడా కొంచెం టేస్ట్ చేయొచ్చు కదా. వద్దులే అంజలి, మీ ఇష్టం. నా మాట విని బయట నుండి ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవని అంజలి ఇద్దరూ కలిసి ఆ స్పైసీ చికెన్ ని, ఫ్రైడ్ రైస్ ని లొట్టలేసుకుంటూ తిన్నారు. ఇక అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో హఠాత్తుగా వాంతుల శబ్దం, ఏడుపులు వినిపించాయి. ప్రసాదు, శారద, రమేష్ అందరూ కంగారుగా లేచారు. అంజలి వాంతులు చేసుకుంటూ, అమ్మా అరుణ్, ఈ వాంతులు ఆగట్లేదు, కడుపులో మంట. అమ్మా. సురేష్, కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అనయ్య, వీళ్ళ పరిస్థితి బాలేదు, వెంటనే సిటీకి హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. ఒరేయ్, ఈ అర్ధరాత్రి సిటీకి వెళ్లాలంటే గంట పట్టుద్దిరా. వీళ్ళేమో స్పృహ తప్పుతున్నారు. అనామికని పిలవండి. అనామిక అప్పటికే అక్కడికి ఒక కిట్ పట్టుకొని వచ్చింది. అందరూ పక్కకు తప్పుకోండి. హాస్పిటల్కి వెళ్లే లోపే వీళ్ళు డీహైడ్రేట్ అయిపోతారు. అది ఇంకా ప్రమాదం. అరుణ్, కొంచెం వేడి నీళ్లు తీసుకునిరా. సురేష్, నాకొక గ్లాసులో పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు కావాలి. అనామిక చాలా వేగంగా పని మొదలుపెట్టింది. అనామిక వాళ్ళకి ఓఆర్ఎస్ లాంటి మిశ్రమాన్ని తయారు చేసి కొద్ది కొద్దిగా తాగించింది. అమ్మ అనామిక, ఏలను కాపాడు తల్లి. భయపడకండి అత్తయ్య, నేనున్నాను కదా. అవని, అంజలి, నా కళ్ళలోకి చూడండి. ఊపిరి నెమ్మదిగా తీసుకోండి. నేనిచ్చే ఈ నీళ్ళని కొంచెం కొంచెంగా మింగండి. ఓ గంట సేపు అనామిక అలుపెరకుండా వాళ్ళకి సేవ చేసింది. వాళ్ల వాంతులు తగ్గాయి. వాళ్ళ కడుపు నొప్పి, తలనొప్పి కూడా తగ్గింది. తెల్లవారుజామున 5 గంటలకి వాళ్ళు కొంచెం కుదుటపడ్డారు. మరుసటి రోజు ఉదయం అనామిక వాళ్ళకి టెస్టులు చేయించింది. రిపోర్టులు చూసిన అనామిక ముఖం గంభీరంగా మారింది. అవని, అంజలి, ఇటు చూడండి. ఈ రిపోర్ట్స్లో ఏముందో తెలుసా? మీ ఇద్దరి బాడీలో బ్యాడ్ ఫ్యాట్ లెవెల్స్ డేంజర్ మార్క్ని దాటేశాయి. బ్యాడ్ ఫ్యాటా అంటే ఏంటక్క? మేము లావుగా ఏమి లేవు కదా. లావుగా ఉండడం వేరు, రక్తంలో కొవ్వు ఉండడం వేరవని. మీరు తినే ఆ జంక్ ఫుడ్లో ఉండే కెమికల్స్, పదే పదే మరిగించిన నూనె వల్ల మీ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. అందుకే మీకు ఇంత త్వరగా ఇన్ఫెక్షన్ సోకుతుంది. మీ బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయింది. అక్క, రుచి కోసం మేమింత పెద్ద తప్పు చేశామా? నిన్న రాత్రి ఒక్కో క్షణం నాకు ఒక్కో యుగంలో గడిచిందక్క. ఇలాగే తింటూ ఉంటే భవిష్యత్తులో హార్ట్ అటాక్లు, కిడ్నీ సమస్యలు రావడం ఖాయం. ఆ జంక్ ఫుడ్లో మీరు కేవలం టేస్ట్ చూశారు, ఆ వెనక ఉన్న ప్రాబ్లమ్స్ని చూడలేదు. అనామిక, ఇప్పుడు ఏం చెయ్యాలి తల్లి? వీళ్ళకి మందులు ఏమైనా కావాలా? మందుల కంటే ముందు వీళ్ళ జీవన శైలి మారాలత్తయ్య. ఈ రోజు నుంచి వీళ్ళకి ఆహారం కేవలం ఉడికించిన కూరగాయలు, రాగి జావా, పండ్ల రసాలు మాత్రమే. మన పెరట్లో దొరికే వేపాకు కషాయం కూడా తాగాలి. వేపాకు కషాయమా?
అది చాలా చేదుగా ఉంటుంది కదక్క. రుచి కంటే ఆరోగ్యం ముఖ్యమని నీకు నిన్నే తెలిసింది కదవని. ఓ 10 రోజులు అనామిక ఒక తల్లిలా తన తోటి కోడలను చూసుకుంది. రోజు ఉదయాన్నే యోగా చేయించటం, తాజా రసాలివ్వటం, వాళ్లతో తోటలో పని చేయించటం మొదలుపెట్టింది. అవని, అంజలి ముఖాల్లో ఇప్పుడు ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. ఓ 10 రోజుల తర్వాత పెరట్లో, అక్క, ఈ 10 రోజుల్లో నా స్కిన్ చూడు ఎంత గ్లో వచ్చిందో. సిటీలో ఉన్నప్పుడు ఎన్ని క్రీములు వాడినా రాని మెరుపు ఈరోజు కనిపిస్తోంది. అవునక్క, నాకైతే ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. ఇంతకుముందు మధ్యాహ్నం అవగానే నిద్ర వచ్చేసేది. ఇప్పుడు రోజంతా పని చేసినా అలసట్లేదు. ఆ జంక్ ఫుడ్ వల్ల బాడీలో అంత బద్ధకం పేరుకుపోయిందని ఇప్పుడు అర్థమవుతుందక్క. చూసారా, మన ఆహారమే మనకి ఔషధం. మనం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే ప్రకృతి మనల్ని అంత బాగా కాపాడుతుంది. హాహా, అద్భుతం. నా 3 కోడలు కలిసి తోట పని చేస్తున్నారా? సరదా రా, ఇటు చూడు, మన ఇల్లు ఇప్పుడు నిజమైన స్వర్గంలాగా ఉంది. అవునండి, అనామిక పుణ్యమా అని ఈ ఇద్దరికి బుద్ధి వచ్చింది. లేదంటే ఆ మసాలా తిండి తిని హాస్పిటల్కి పాలయ్యేవాళ్ళు. వదినా, ఈ రోజు నుంచి నేను కూడా జంక్ ఫుడ్ మానేస్తున్నాను. అవని చూసి నాకు కూడా భయం వేసింది. నేను కూడా వదినా. ఇక రాత్రి భోజన సమయం. టేబుల్ మీద పెరట్లోని కూరగాయలతో చేసిన వంటలున్నాయి. అక్క, ఈరోజు నేను ఒక విషయం చెప్పాలి. రేపు మేము సిటీకి వెళ్తున్నాం కదా, నేను అక్కడికి కూడా మన తోటలాగే బాల్కనీలో చిన్న తోట పెడదాం అనుకుంటున్నాను. కనీసం కొన్ని కూరగాయలైనా పండించుకోవాలి. అవునక్క, ఇకపై ఏదైనా కావాలంటే నేనే ఇంట్లో వండుకుంటాను. నీ రెసిపీస్ అన్ని నాకు రాసివ్వవు? తప్పకుండా అంజలి. రుచి కోసం మన ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టకూడదు. ఎప్పుడో ఒకసారి తిన్నా పర్వాలేదు, అంతేకాని దాన్ని అలవాటుగా మాత్రం చేసుకోకండి. అనామిక, నువ్వు మా ఇంటి డాక్టర్వే కాదు, ఒక గొప్ప గురువువి కూడా. శారదా, చూసావా, అనామిక లాంటి తెలివైన వాళ్ళ ఇంటికొస్తే ఆ ఇంటి గౌరవం, ఆరోగ్యం ఎలా పెరుగుతాయో. నిజమేనండి, అత్త కోడలు కలిసి ఆరోగ్యంగా ఉంటేనే కదా మరి ఇల్లు ఆనందంగా ఉండేది. అందరూ కలిసి నవ్వుతూ ఆరోగ్యకరమైన భోజనం తింటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రంగాపురంలో ప్రసాద్, శారద దంపతులు ఉండేవారు. వారికి 3 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, రెండో కొడుకు సురేష్, మూడో కొడుకు అరుణ్. వారి భార్యలు అనామిక, అవని, అంజలి. ఇల్లు చూస్తే పెద్దదే, కాని ఇంట్లో పరిస్థితులు మాత్రం చాలా దయనీయంగా ఉండేవి. ప్రసాద్ వయస్సు మీద పడ్డంతో పనికి వెళ్ళలేకపోయేవాడు. కొడుకులు 3 పనీపాట లేకుండా ఊర్లో బలాదూరుగా తిరిగేవారు. దీంతో ఆ ఇల్లు గడవటం చాలా కష్టంగా మారింది. ఒకరోజు ఉదయం శారద వంటగదిలో డబ్బాలన్నీ వెతుకుతూ ఉంటుంది. డబ్బాలన్నీ ఖాళీగా ఉండటంతో ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతాయి. బయట అరుగు మీద పేపర్ చదువుతూ కూర్చున్న ప్రసాద్ దగ్గరికి వస్తుంది. యావండి, ఎంటున్నారా? పొద్దునే లేచి పేపర్ చదువుతున్నారు కానీ ఇంట్లో పరిస్థితి ఏంటో చూసారా అసలు? ఏమైంది శారదా, పొద్దున్నే ఎందుకు అలా అరుస్తున్నావు? ఆకలేస్తుందా ఏంటి? నాకు కూడా వస్తుందిలే. వెళ్ళి కాస్త ఉప్మా ఉంటే తీసుకురా. ఉప్మానా? అక్కడ ఉప్మా చేయడానికి రవ్వ కూడా లేదు. డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. నిన్న రాత్రి మిగిలిన అన్నం ఉంటే దాంట్లో నీళ్లు పోసి పెట్టా. అదే మీ 3 కొడుకులకి, కోడలకి పెట్టాలి. ఈరోజు మనకి మాత్రం గంజి నీళ్ళే గతండి. అయ్యో, ఇంత కష్టం వచ్చిందేంటి శారదా? రే రమేషు, సురేషు, అరుణు, లేవండ్రా. ఎంతసేపు నిద్రపోతారు? ఇలా రండి అందరూ. ప్రసాద్ గట్టిగా అరవటంతో గదుల్లో నుంచి 3 కొడుకులు, 3 కోడళ్ళు బయటకొస్తారు. అందరూ నిద్రమత్తులో ఉంటారు. నాన్నా, పొద్దున్న ఎందుకలా గోల్ చేస్తున్నారు? రాత్రి ఆకలికి సరిగా నిద్ర కూడా పట్టలేదు. అవునన్నా, ఏమైనా ఉంటే తినడానికి ఇవ్వండి, అంతేగాని ఇలా క్లాసులు బెక్కండి. అమ్మా, మాటి మాటికి నిద్ర లేపితే ఎలా? మాకేం పనులు లేవు కదా, కనీసం పడుకొని ఇవ్వచ్చుగా. సిగ్గుండాలరా మీకు? పెళ్ళాం పిల్లలు. పిల్లలు లేరులేండి. పెళ్ళాలు వచ్చారు, మేసాలు వచ్చాయి, కానీ బాధ్యత మాత్రం రాలేదు. ఇంట్లో గుప్పుడు బియ్యం లేవు, మీరేమో మహారాజులా పడుకుంటున్నారు. అత్తయ్య, కోపడకండి, ఏదో ఒకటి చేద్దాంలేండి. ఏం చేస్తావమ్మా నామెక? నీళ్లు మరిగించి తాగుదామా? మీ ఆయన చూడు ముద్దుల ఎట నిలబడ్డాడో. అసలు వీళ్ళకి పెళ్లిళ్ళు చేసి నేను పెద్ద తప్పు చేశా. మిమ్మల్ని కూడా ఆకలితో మార్చి చంపేస్తున్నాను. అత్తయ్య, అలా అనకండి. మా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. కానీ ఈరోజు టిఫిన్కి నిజంగా ఏమీ లేదా?
నాకైతే చాలా ఆకలిగా ఉంది అత్తయ్య. కడుపులో ఎలకలు పరుగు పందెం పెట్టుకుంటున్నాయి. చూశారా, కోడళ్ళు ఆకలి అంటున్నారు. మీరైనా వెళ్ళి ఏదైనా పని తుక్కొండ్రా. కూలి పనైనా పర్వాలేదు. సాయంత్రానికి డబ్బులు తెస్తే ఏదైనా వండుకొని తిందాం. ఈరోజు ఊర్లో ఎక్కడా పనుల్లేవు నాన్న, నేను నిన్నే అడిగాను. అవును, వర్షాలు లేక పొలం పనులు కూడా ఆగిపోయాయి. మేం మాత్రం ఏం చేయగలం? మా తప్పేం లేదు నాన్న, రోజులు బాగోలేదు అంతే. రోజులు బాగోలేకపోవడం కాదు, మీ బుర్రలు బాగోలేదు. ఇట్టాగే ఉంటే మనందరము ఆకలితో సావాల్సిందే. ఆ సమయంలో శారద మాటలకు ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎవరి దగ్గర సమాధానం లేదు. అందరూ మౌనంగా తలలు దించుకుంటారు. అనామిక మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత అనామిక అవని అంజలిని తీసుకుని పెరట్లోకి వెళ్తుంది. చెల్లెలరా, చూశారు కదా పరిస్థితి. అత్తయ్య మామయ్య అయితే చాలా బాధపడుతున్నారు. మన భర్తలు ఎలాగో మారేలా లేరు. మనమే ఏదో ఒకటి చేద్దాం. ఏం చేయగలం అక్క? మన దగ్గర పెట్టుబడి పెట్టడానికి చిల్లి గవ్వ కూడా లేదు కదా. అవునక్క, అయినా మనకు తెలిసిన పని ఏముంది? ఇంటి పని వంట పని తప్ప బయట పనులేవి మనకి రావు కదా. అక్కడే ఉంది అసలు విషయం. మనకి వంట బాగొచ్చు కదా. మన ఊర్లో సాయంత్రం అయితే జనాలు ఏదో ఒకటి తినడానికి బజార్కి వెళ్తూ ఉంటారు. కానీ మన ఊర్లో చూస్తేనేమో మంచి టిఫిన్ సెంటర్ లేదు. అయితే మనల్ని హోటల్ పెట్టమంటావక్క? హోటల్ పెట్టాలంటే చాలా డబ్బులు కావాలి. స్టవ్లు, గిన్నెలు, కుర్చీలని. అబ్బో, చాలా ఖర్చు అవుతుందేమో. అంత పెద్ద హోటల్ కాదులేవని, ఏదో బండి మీద చిన్న వ్యాపారం అంతే. మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ బండి పెడదాం. ఉగ్గాని బజ్జీనా? అబ్బా, పేరు వింటేనే నోరు ఊరిపోతుందక్క. నువ్వు ఉగ్గాని భలే చేస్తావు. బజ్జీలు వేయడంలో అవని స్పెషలిస్టు. అవునక్క, అంజలి చట్నీలు అవి బాగానే చేస్తుంది. మన ముగ్గురం కలిస్తే రుచి అదిరిపోవచ్చు. కానీ మరి సామాన్లకి డబ్బులు? నా దగ్గర పెళ్లికి మా అమ్మ ఇచ్చిన చిన్న బంగారు ముక్కుపడుకుంది. అది తాకట్టు పెడదాం. ఆ వచ్చిన డబ్బులతో బొరుగులు, శనగపిండి, నూనె, మిరపకాయలు కొందాం. మన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోనే ఒక బల్ల వేసుకుని అమ్ముదాం. అమ్మో, అత్తయ్య ఒప్పుకుంటుందా? కోడళ్ళు బయట నిలబడి బజ్జీలు అమ్మడం అంటే ఊళ్ళో వెళ్ళామని అనుకుంటారేమోనని భయపడుద్ది కదా. ఆకలి వేసి సిగ్గుపడకూడదు అంజలి. మనం కష్టపడి సంపాదిస్తున్నాం, దొంగతనాలేం చేయట్లేదు కదా. పదండి, అత్తయ్యతో మాట్లాడదాం. అలా అనుకుంటూ ముగ్గురు కోడళ్ళు ధైర్యం చేసుకుని శారదా ప్రసాద్ దగ్గరికి వస్తారు. అప్పటికే రమేష్, సురేష్, అరుణ్లు అరుగు మీద కూర్చొని ఈగలు తోలుకుంటూ ఉంటారు. అత్తయ్య, మావయ్య, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటమ్మా, పుట్టింటికి వెళ్ళిపోతామని చెబుతారా? ఎల్లండి తల్లి. ఇక్కడుండి పస్తులుండే బదులు అక్కడైనా కడుపు నిండా తింటారు. లేదత్తయ్య, మేము పుట్టింటికి వెళ్ళట్లేదు. మేము ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాం. వ్యాపారమా? మీరా? మీ దగ్గర డబ్బులు ఎక్కడవమ్మా? నా దగ్గరున్న చిన్న ముక్కు పుడకని తాకట్టు పెట్టి డబ్బులు తెస్తాం మావయ్య. మన ఇంటి ముందే ఉగ్గాని బజ్జీ సెంటర్ పెడతాం. ఏంటే, ఉగ్గాని బజ్జినా? పిచ్చి పట్టిందా మీకు? మొగుళ్ళు ఇంట్లో ఉండగా ఆడవాళ్ళు రోడ్డు మీద నిలబడి బజ్జీలు అమ్మటమా? మా పరువేం కావాలి? అవునదునా, ఊళ్ళో వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతారు. చేతగాని మొగుళ్ళు అని హేళన చేస్తారు. అవును, వద్దొద్దు, ఇలాంటి పనులు అస్సలొద్దు. ఏదో ఒక రోజు మాకు పని దొరక్కపోతుందా? అప్పటిదాకా ఆగండి. మీ గొప్పలు చల్లే ఆపండ్రా. పరువు ప్రతిష్టని కడుపులు కాల్చుకోలేంగా. అనామిక చేసిన ఆలోచన బాగుంది. కానీ అమ్మా, ఊళ్ళో జనాలు రకరకాలుగా ఉంటారు కదా, అన్నే మాటలంటారు. అవన్నీ మనం భరించే శక్తి ఉందా మరి మీకు? అత్తయ్య, ఆకలి బాధ కంటే మాటల బాధ పెద్దదేం కాదులే. మేము ముగ్గురు ఉన్నాం కదా, ఒకరికొకరు తోడుగా ఉంటాం. అవునత్తయ్య, దయచేసి ఒప్పుకోండి. రేపటి నుంచి మన ఇంట్లో పస్తులు ఉండకూడదంటే ఇదొక్కటే మార్గం ఉంది. శారదా, వాళ్ళు చెప్పేది నిజమే. పిల్లలు ధైర్యం చేసి ముందుకొచ్చారు, మనం అడ్డు చెప్పకూడదు. రే రమేషు, మీరు నోరు మూసుకొని కూర్చోండి. వాళ్ళకి సాయం చేయకపోయినా పర్లేదు గాని అడ్డు మాత్రం పడబాకండి. సరే అనామిక, నీ ఇష్టం తల్లి. కానీ జాగ్రత్త, ఆ దేవుడి దేవల్ల మీ వ్యాపారం బాగుండాలి. అలా అత్తమావులు ఒప్పుకోవటంతో అనామిక వెంటనే తన ముక్కుపుడక తీసుకుని సురేష్ని తాకట్టు పెట్టడానికి పంపిస్తుంది. ఇంటి ముందు ఒక పెద్ద బల్ల వేస్తారు. ఒక పాత స్టవ్ని శుభ్రం చేసి పెడతారు. ఆ సాయంత్రమే ముగ్గురు కోడళ్ళు రంగంలోకి దిగుతారు. అవని, నువ్వు శనగపిండి కలుపు. అందులో కాస్త వాము, ఉప్పు సరిగ్గా వేసి చూడు. బజ్జీలు గుల్లగా రావాలి. సరే అక్క, నువ్వు బొరుగులు నానబెట్టు. ఉగ్గాని పొడి పొడిగా రావాలి కదా. నిమ్మరసం పిండడం మర్చిపోకు.
నేను ఉల్లిపాయలు సన్నగా తరుగుతున్నానక్క. బజ్జీలో ఉల్లిపాయ, కొత్తిమీర, నిమ్మరసం కలిపి పెడితేనే కదా అసలైన రుచి. అలా అనుకుంటూ వంట మొదలవగానే ఆ వీధి మొత్తం ఘుమఘుమలాడే వాసన వ్యాపిస్తుంది. వేడివేడి నూనెలో మిరపకాయ బజ్జీలు వేస్తుంటే వచ్చే ఆ శబ్దం, వాసన అటుగా వెళ్లేవారిని ఆకర్షిస్తుంది. శారదా ప్రసాద్లు ఇంటి గుమ్మంలో కూర్చుని ఆసక్తిగా చూస్తూ ఉంటారు. రమేష్, సురేష్, అరుణ్లు మాత్రం సిగ్గుతో ఇంటి వెనక దాక్కుంటారు. ఇదంతా ఇలా ఉండగా మొదటి కస్టమర్ పక్కింటి సుబ్బారావు వస్తాడు. యమ్మా అనామిక, ఏంటిది గుమగుమలు ముక్కు పుట్టాలు అదిరిపోయేలా ఉన్నాయి? హోటల్ పెట్టారా ఏంటి? అవును సుబ్బారావు మావయ్య, ఈ రోజే మొదలు పెట్టాం. వేడివేడి మిర్చి బజ్జీ, ఉగ్గాని. ప్లేట్ కేవలం 20 రూపాయలే. 20 రూపాయలా? భలే చౌకగా ఉందే. సరే, ఓ ప్లేట్ ఉగ్గాని, 2 బజ్జీలు ఇవ్వు, బోని నేనే చేస్తాను. అలా అనగానే అనామిక చకచక ఉగ్గాని ప్లేట్లో పెట్టి దాని పక్కన 2 లావుపాటి మిర్చి బజ్జీలు వేసి ఇస్తుంది. సుబ్బారావు ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆయన కళ్ళు పెద్దవవుతాయి. అబ్బా, అద్భుతం అమ్మా! మన ఊళ్ళో కాదు పట్నంలో కూడా ఇంత రుచి నేను చూడలేదనుకో. ఆ కారం, ఆ పులుపు, ఆహా! అనామిక, ఇంకో ప్లేట్ అర్జెంటుగా కట్టు, మా ఆవిడికి కూడా తీసుకెళ్తాను. నిజంగా బాగుందా మావయ్య? బావుండడం ఏంటి, అమృతంలా ఉంది. రేయ్ రంగన్నా, ఇట్రండ్రా, ఇక్కడ ఉగ్గాని బజ్జీ అదిరిపోయింది. అలా సుబ్బారావు కేకలతో అటుగా వెళ్తున్న జనం ఒక్కొక్కరుగా రావటం మొదలుపెట్టారు. చూస్తూ ఉండగానే బండి ముందు జనం గుమిగూడారు. నాకొక ప్లేటు, నాకు 2 ప్లేట్లు, పార్సిల్ అంటూ ఆర్డర్ల మీద ఆర్డర్లు వేయటం మొదలుపెట్టారు. అక్క, జనమేమో ఎగబడిపోతున్నారు. నాకు ఉల్లిపాయ తరగడం అందట్లేదు. నాకైతే పిండి కలపడానికి చేతులు నొప్పి పెడుతున్నాయక్క. ఉగ్గాని ఏమో అయిపోవస్తుంది, మళ్ళీ చెయ్యాలి. కంగారు పడకండి, దేవుడు మన వైపు చూశాడు. ఓపిగ్గా చేయండి. అలా అనుకుంటూ ఓ గంట గడిచేసరికి రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. 3 కోడళ్ళు తలమునకలై పనిచేస్తున్నారు. కాని జనాన్ని అదుపు చేయటం కష్టంగా మారుతుంది. ఇది గమనించిన ప్రసాదు లేచి వచ్చాడు. అమ్మా, ప్లేట్లు నేను అందిస్తాను, మీరు వడ్డించండి. అయ్యో మావయ్య, మీరొద్దు. పర్లేదు తల్లి, వ్యాపారంలో యజమాని పోనోడు అని తేడా ఉండకూడదు. శారదా, నువ్వొచ్చి డబ్బులు తీసుకో. అట్టాగేనండి. అలా అని శారద డబ్బుల డబ్బా దగ్గర కూర్చుంటుంది. ప్రసాద్ ఆకులు, ప్లేట్లు అందిస్తూ ఉంటాడు. అయినా సరే పని ఒత్తిడి తగ్గటం లేదు. అప్పుడు ఇంటి వెనక దాక్కున్న రమేష్, సురేష్, అరుణ్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. రే తమ్ముళ్ళు, చూసారా మన భార్యలు ఎంత కష్టపడుతున్నారో? జనం చూడు ఎలా ఎగబడుతున్నారో. మనం ఇలా దాక్కొనుంటే బాగుండదురా. అవునన్నయ్య, ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టింది వాళ్ళే. ఇప్పుడు కష్టపడుతుంటే సాయం చేయకపోతే మనం మనుషులమే కాదు, పరువు పోతే పోనివ్వండి, పొట్ట నిండటం ముఖ్యం. పదంట వెళ్దాం. అలా అనుకుంటూ 3 కొడుకులు సిగ్గు వదిలేసి బండి దగ్గరికి వస్తారు. అనామిక, నువ్వు ఉగ్గాని కలపటం మీద ధ్యాస పెట్టు, వడ్డించటం అది నేను చూసుకుంటాను. అవని, నువ్వు బజ్జీలు వేయి, పిండి నేను కలుపుతానులే, నాకు ఆ మాత్రం బలం ఉందిగా. అంజలి, ఆ కత్తిటివ్వు, ఉల్లిపాయలు నేను తరుగుతాను. నువ్వు చట్నీ సంగతి చూడు, వెళ్ళు. ఏవండి మీరు? ఏడో కనామిక, ఇన్నాళ్ళు సోమరిపోతుల్లా ఉండి తప్పు చేశాం. ఇక నుంచి ఈ హోటల్ మనందరిది, మనందరం కలిసి కష్టపడదాం. అలా కుటుంబం మొత్తం ఒక్కటే పని చేయటం చూసి ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపోతారు. అనామిక, అవని, అంజలిల చేతి రుచికి, కొడుకుల వేగానికి వ్యాపారం జోరందుకుంది. రాత్రి 9 గంటలకల్లా తెచ్చిన సరుకులన్నీ అయిపోతాయి. బాబు, సరుకులు అయిపోయాయి, ఇక ఎవరికి మనం ఏమీ చేయలేం. అదేంటమ్మా శారదమ్మా, ఇప్పుడే కదా వచ్చాం, రేపైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయండి. రేపు ఇంకా ఎక్కువ సరుకులతో వస్తాము. అందరి కడుపు నిండా పెడతాం. అది విని జనం వెళ్ళిపోతారు. ఇక అందరూ అలసిపోయి అరుగు మీద కూర్చుంటారు. కాని వారి ముఖాల్లో అలసట కంటే ఆనందమే ఎక్కువగా కనిపిస్తుంది. శారద డబ్బుల డబ్బాను నేల మీద కుమ్మరిస్తుంది. చిల్లర నాణాలు, నోట్లు గుట్టలాగా పడతాయి. ఓర్ దేవుడో, ఒక్క రోజులో నీ డబ్బులా? నేను కల్లో కూడా చూడలేదు. అత్తయ్య, లెక్క పెట్టండి, ఎంత చెయ్యో చూద్దాము. ఆ సమయంలో అందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. శారద, ప్రసాదు డబ్బులు లెక్క పెడతారు. శారద, మొత్తం ఖర్చులు పోను 3000 రూపాయల లాభం వచ్చింది శారదా. ఒక్క రోజులో 3000 రూపాయలు. 3000? మనం నెల రోజులు పనిచేసిన ఇంత రాదు కదా నాన్న. ఇది కేవలం ఆరంభం మాత్రమే మావయ్య. మన బజ్జీల రుచి జనాలకి నచ్చింది. ఇక నుంచి రోజు ఇంతకంటే ఎక్కువే వస్తాయి. అవునక్క, రేపు మనం ఇంకా వెరైటీస్ పెడదాం. ఆలు బజ్జీ, అరటికాయ బజ్జీ కూడా వేసేద్దాం.
నేను కారం దోశ కూడా వేస్తానక్క, అది కూడా బాగా అమ్ముడుపోతుంది. మీరేం చేసినా సరే మీకు సాయం చేయడానికి మేం సిద్ధం. పిండి కలపాలంటే చెప్పండి, బండలు మొయ్యాలంటే చెప్పండి. ఉల్లిపాయలు తరిగి తరిగి నా కళ్ళమ్మటి నీళ్ళొచ్చాయి, కానీ ఈ డబ్బులు చూస్తుంటే ఆ బాధంతా పోయింది. అమ్మా అనామిక, అవనే అంజలి, ఈరోజు మీరు మా ఇంటి పరువు నిలబెట్టారు. కాదు పరువు పెంచారు. ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించారు. మీకు చేతులెత్తి మొక్కినా తప్పులేదు తల్లి. అత్తయ్య, అలా అనకండి, మేము మీ బిడ్డలో. కష్టం వస్తే ఆదుకోవడం మా బాధ్యత. అనామిక, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు నేను సరిగ్గా చూసుకోలేదు. నా చేతకానితనాన్ని నీ మీద చూపించాను. కానీ ఈరోజు నువ్వు మా కళ్ళు తెరిపించావు. నిజమైన మగాడంటే భార్యని పోషించేవాడు కాదు, భార్య కష్టంలో తోడుండేవాడు అని తెలుసుకున్నాను. చాలా సంతోషం రా రమేష్. ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయ్యింది. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అనామిక తాకట్టు పెట్టిన ముక్కు పుడకను వారం రోజుల్లోనే విడిపించుకున్నారు. ముగ్గురు పేద కోడళ్ల ఉగ్గాని బజ్జీ హోటల్ ఆ ఊళ్ళోనే కాదు, పక్క ఊళ్ళలో కూడా ఫేమస్ అయిపోయింది. అలా నెల రోజులు గడిచాయి. ఇప్పుడు వారి ఇంటి ముందు చిన్న బండి కాదు, ఒక రేకుల షెడ్డు వెలిసింది. బోర్డు మీద అమ్మ చేతి ఉగ్గాని కోడళ్ల బజ్జీ సెంటర్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. సాయంత్రం అయిందంటే చాలు అక్కడ జాతరలాగా జనం ఉంటారు. ఓ రోజు సాయంత్రం హోటల్ రద్దీగా ఉంది. అనామిక ఉగ్గాని కలుపుతుంటే ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అందులో నుంచి పట్నం నుంచి వచ్చిన ఒక ఆఫీసర్ దిగాడు. ఏమ్మా, ఇక్కడ ఉగ్గాని బజ్జీ చాలా బాగుంటుందంట కదా, మా కలెక్టర్ గారు కూడా మెచ్చుకున్నారు. నాకు ఓ ప్లేట్ ఇవ్వండి. తప్పకుండా సార్, కూర్చోండి. అంజలి, సార్కి స్పెషల్ ప్లేట్ రెడీ చేయి. ఆహా, అద్భుతం, చాలా బాగుంది. అసలు ఇంత రుచికి కారణమేంటి? మా కోడల చేతి మహత్యం అండి. మా కొడుకుల కష్టం, మా కుటుంబం ఐకమత్యం బాబు. అందులో ప్రేమ కలిపాము, అందుకే అంత రుచి. చాలా సంతోషం అమ్మా. ఇంతకీ ఈ హోటల్ యజమాని ఎవరు? లేదండి, వీళ్ళందరూ లేకపోతే మేమేమీ చేయలేము. ఈ హోటల్ మా కుటుంబం అందరిది. అది విన్నాక అనామిక మాటలకి ఆఫీసర్ చప్పట్లు కొట్టాడు. అక్కడున్న కస్టమర్లు కూడా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు పేద కోడళ్లు తమ తెలివితేటలతో, కష్టపడే తత్వంతో పేదరికాన్ని జయించారు. సోమరిపోతుల్లాగా ఉన్న తమ భర్తలను ప్రయోజకులుగా మార్చారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆకలి లేదు, గొడవలు లేవు. కేవలం నవ్వులు, సంతోషం, గుమగుమలాడే ఉగ్గాని బజ్జీ వాసనలు మాత్రమే ఉన్నాయి. చూసావా శారదా, ఆ రోజు నువ్వు కోడలని నమ్మి అవకాశం ఇచ్చావు. ఈ రోజు మనం ఎంత దర్జాగా బతుకుతున్నాం. అవునండి, ఆడది వంటింటికి పరిమితం కాదు, తలచుకుంటే ఇంటినే స్వర్గంగా మారుతుందని నా కోడలు నిరూపించారు. అత్తయ్య, మాటలు చాలు కానీ అక్కడ కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. మావయ్య, ప్లేట్లు అందించండి. ఆ మాటకి అందరూ సరే అన్నారు. ఇలా ఆ కుటుంబం కలిసికట్టుగా సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. కష్టం చేస్తే ఫలితం దానంతటా అదే వస్తుందని ఆ ఊరి జనాలకు అర్థమైంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.